పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా అంతర్గత రాజకీయాల్లో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఇరాన్పై జరుగుతున్న దాడుల విషయంలో అమెరికా ప్రజల మద్దతు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయినట్టుగా న్యూయార్క్ టైమ్స్ తాజా సర్వేలో వెల్లడైంది. గత యుద్ధాల ప్రారంభంలో కనిపించిన జాతీయ భావం ఈసారి లోపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రరాజ్య అమెరికా మరో అంతర్జాతీయ యుద్ధంలో తలమునకలైంది. అయితే ఈసారి ఆ దేశ ప్రజల మద్దతు మాత్రం ట్రంప్ ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో లభించడం లేదు. న్యూయార్క్ టైమ్స్, క్వీనిపియాక్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన తాజా పోల్స్ ప్రకారం 50% పైగా అమెరికన్లు ఇరాన్పై సైనిక చర్యను వ్యతిరేకిస్తున్నారు. కేవలం 29% మంది మాత్రమే ప్రస్తుత దాడులను సమర్థిస్తున్నారు. గతంలో విదేశీ యుద్ధాలు మొదలైనప్పుడు అమెరికన్లలో కనిపించే ఏకోన్ముఖ మద్దతు ఈసారి మృగ్యం కావడానికి ప్రధాన కారణం ఆర్థిక భారమే అని తెలుస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణం సామాన్యుణ్ణి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఈ దాడుల వెనుక ఉన్న అసలు లక్ష్యాలను సరిగా వివరించలేదని 62% మంది ప్రజలు భావిస్తున్నారు. రిపబ్లికన్లు ఈ చర్యను సమర్థిస్తున్నప్పటికీ డెమోక్రాట్లు మరియు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం క్షేత్రస్థాయిలో అమెరికా సైనికులను పంపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 74% మంది అమెరికన్లు భూభాగ దాడులకు ససేమిరా అంటున్నారు. ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో యుద్ధం తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తుంటే, మరోవైపు స్వదేశంలోనే పెరుగుతున్న నిరసనలు ట్రంప్ ప్రభుత్వానికి సవాల్గా మారాయి. రాబోయే మధ్యంతర ఎన్నికలపై ఈ ప్రజాభిప్రాయం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.